ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 10వ తేదీ గురువారం. తులారాశి వారు దయచేసి ఈ స్త్రీకు దూరంగా ఉండండి, లేకపోతే రాబోయే రోజుల్లో మీరు చాలా నష్టాలను చూడబోతున్నారు. మరి ఇంతకీ జూలై 10వ తేదీ గురువారం నాడు తులారాశి వ్యక్తులు ఏ స్త్రీకి దూరంగా ఉండాలి, ఎందుకు దూరంగా ఉండాలి, అసలు ఇంతకీ ఆ స్త్రీ మీకేమవుతుంది, ఆ స్త్రీకి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, రాబోయే రోజులలో ఆమె వల్ల మీరు ఎటువంటి నష్టాలను చవి చూడబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రధాన గ్రహాలు అనేటువంటి శనీశ్వరుడు, గురువు, అలాగే రాహువు, కేతువుల యొక్క స్థితిగతులను బట్టి, ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి రాశుల ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ తులారాశి వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, సంతానపరంగా శుభవార్తలను వినడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం అనేది ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అనేది ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే సూచనలు కనబడుతున్నాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలై తీరుతాయి. నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. వ్యాపారులు అతి తక్కువపాటి ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలను గడిస్తారు. ఇకపోతే విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. ఇక మంచి పెళ్లి సంబంధం ఒకటి కుదురుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు మీ యొక్క సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం అనేది ఉంటుంది. జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది. ఇక ఈ సమయంలో తులారాశి వారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, అలాగే ఇతర వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు. ఇక ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. ఈ యొక్క రాశివారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పెద్దల్ని కలిసి ఒక డెసిషన్ తీసుకోవటం వల్ల వీరికి ఆ యొక్క నిర్ణయం అనేది బాగా లాభాలను ఇస్తుంది. ఇక తాతల కాలం నాటి ఆస్తుల్ని నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తారు. ఇక తులారాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు. అదేవిధంగా తల్లిదండ్రుల కనకలన్నీ నిజం చేస్తారు. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆ యొక్క సామర్థ్యం, ఆ కెపాసిటీ, క్యాపబిలిటీ వీరిలో ఉంటుంది. ప్రజెంట్ మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. మీరు ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు. ఆ యొక్క గుణం మీలో ఉంటుంది. ఈ కష్టం వచ్చిందే, ఇక దీన్ని గివప్ ఇచ్చేద్దామని అస్సలు ఉండదు తులారాశి వారికి. అందులో కష్టమైనా సరే మీరు ఇష్టపడితే ఖచ్చితంగా దానిలో కాంప్రమైజ్ అనేది అస్సలు అవ్వరనమాట. మీరు ఏదైతే అనుకుంటారో అది సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీ ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా సాగిస్తూనే ఉంటారు. ఏ ఒక్కరి మీద కూడా ఆధారపడే మనస్తత్వం మీద అస్సలు కానే కాదు. ఎవరికి ఎటువంటి సహాయం చేయాలో కూడా మీకు బాగా తెలుసు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా
వారికి అవసరరీత్యా మీరు చాలా ఉపయోగాలు చేస్తూ ఉంటారు. ఇక తులారాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది లవ్ మ్యారేజ్ చేసుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో చక్కగా అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. ఇక తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసొస్తాయండి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచిస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి డబ్బును ఎక్కువగా ఖర్చు చేసేస్తూ ఉంటారు. ఇక తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసే మనస్తత్వం కలిగి ఉంటారనమాట. అంటే అందరూ కదండి, మీలో కొంతమంది మాత్రం ఈ విధంగా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారనమాట. ఎక్కువ స్థాయిలో డబ్బు ఖర్చు పెడతారు కొంతమంది వ్యక్తులు మాత్రం. అందువలన వీరు తమ సంపాదన స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో మీకు ధనానికి లోటు అనేది అస్సలు ఉండదండి. ఇక తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇకపోతే తులారాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మీరు రాబోయే రోజుల్లో మీరు అనుకున్నవన్నీ కాకపోయినా అంటే ట్రాన్స్ఫర్ ఒకవేళ కోరుకున్నారనుకోండి, అదైతే జరిగే అవకాశం అయితే కనబడట్లేదు. కానీ రాబోయే రోజుల్లో మీరు మీ జీవితంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లను పొందే అవకాశం అయితే కనిపిస్తుందండి తులారాశి వారు. ఇక అదేవిధంగా మీకు ఆదాయం ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా పెరిగే సూచనలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి. అంటే ఏ రంగంలోనైనా సరే మీరు రాబోయే రోజుల్లో కాస్త నిలదొక్కున్న అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వృత్తి వ్యాపారం ఉద్యోగుల పరిస్థితి అయితే బాగానే ఉంటుంది. ఉద్యోగస్తుల వారికి పై అధికారుల నుంచి మెప్పును కూడా పొందుకుంటారు. వారి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది. తోటి ఉద్యోగస్తులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుంది. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు, టూర్లకు, పిక్నిక్స్ ఇటువంటి వాటికి చాలా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే అవకాశం కనబడుతుంది. మీ లైఫ్లో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోకుండా చక్కగా చక్కచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక గతం నుంచి వెంటాడుతున్న సమస్యలకు ఈ సమయంలో పరిష్కారాలు దొరుకుతాయి. దాంతో మీరు మనశ్శాంతిగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు వెల్లివిరుస్తాయి, అంటే పెరుగుతాయి అన్నమాట. ప్రేమ అనురాగాలు మీ మధ్య పెరుగుతాయి. కాలాన్ని వృధా చేయకుండా మంచి పనులు చేసి చక్కటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు తులారాశి వారు. ఇక ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని పొందుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడం వల్ల ఆలోచించే సామర్థ్యం అనేది పెరుగుతుంది. 2 సమస్యలన్నీ తీరిపోతాయి. డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ రాదు. ఇక మీరు ఈ సమయంలో నిస్వార్థంగా కోరుకునేవి జరిగి తీరుతాయి. ఇకపోతే తులారాశి వారు జూలై 10వ తేదీ గురువారం నాడు తులారాశి వారు దయచేసి ఈ యొక్క స్త్రీతో దూరంగా ఉండాలండి. మరి ఇంతకీ ఏ స్త్రీతో దూరంగా ఉండాలంటే జూలై 10వ తేదీ గురువారం తులారాశి వారు దయచేసి ఎవరితైతే మీరు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నారో ఆ స్త్రీకి చాలా దూరంగా ఉండాలి. లేదంటే మీరు రాబోయే రోజుల్లో మరింత నష్టపోబోతున్నారు. కాబట్టి తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు జూలై 10వ తేదీ అనే కాదండి, ఆ యొక్క తేదీ నుంచి కూడా ఆ యొక్క స్త్రీతో మీరు ఆ యొక్క రిలేషన్ ఏదైతే బ్యాడ్ రిలేషన్ ఉందో దాన్ని కట్ చేసుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబంతో అంటే మీ యొక్క భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉంటేనే అది కుటుంబం అవుతుంది. ఎటువంటి ఇల్లీగల్ అఫైర్ని కూడా ప్రతి ఒక్క చూసే వ్యక్తులు కూడా ఎంకరేజ్ చేయొద్దండి. ఎందుకంటే దానివల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయండి ఈ రోజుల్లో. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకుని దయచేసి మీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడు మీ జీవితంలో చక్కటి వృద్ధి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆడవారిని ఇప్పుడు కూడా దుఃఖ సాగరంలో మునిగే విధంగా మీరు ఉంచకూడదు. అప్పుడు కుటుంబం పైకి రాదండి. కాబట్టి మీకున్న ఇల్లీగల్ అఫైర్కి దూరంగా ఆ స్త్రీని దూరం పెట్టేసి మీ భర్తలు దగ్గరగా ఉండాలి. మీ కుటుంబానికి మీరు అతి దగ్గరగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అప్పుడే మీ జీవితంలో ఆనందాలు అనేవి వెళ్ళి విరుస్తాయి. సో చూసారు కదా తులారాశి వారు జూలై 10వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.